గత ప్రభుత్వంలో దైవానికి కూడా విలువలేని పరిస్థితి నెలకొనిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం పయనిస్తుందన్నారు. ఒంగోలు ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విజయోత్సవ సంబరాలను జ్యోతి ప్రజ్వలనతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చారు. 2 ఏళ్లలో ప్రజలకు కల్పించిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ కూటమి పాలనలో ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2.0, యువతకు ఉపాధి అవకాశాలు వంటి కార్యక్రమాలు లక్షలాది కుటుంబాలకు భరోసా, ఆత్మవిశ్వాసం, ఆర్థిక బలాన్ని అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయ గాథలను ప్రతిబింబించేలా ఆయా శాఖల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు, సంతనూతలపాడు, కనిగిరి, కందుకూరు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి సాధించినటువంటి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా అన్ని విషయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ప్రతి ప్రాంతంలో ఇలాంటి సమావేశాలు జరగాలి. ఏదైతే మన పైన ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రావాలి అని చెప్పి కోరుకున్నారో ఆ నమ్మకాన్ని మనం ఎంతవరకు నెరవేర్చాం, ఎంతవరకు వాటిని సాధించాం, ప్రగతిలో మనం ముందుకు అడుగు వేస్తున్నాం, ప్రగతి రథం ముందుకు కదులుతుంది అనేటువంటి విషయాలను ప్రజల మధ్యనే మళ్ళీ ఒకసారి చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాలు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, అలాగే నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నడుపుతూ ఉన్నాం. ఇటీవలే తిరుపతిలో 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి నాయకులు, మన ముఖ్యమంత్రి, మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, అలాగే జనసేన ఇవాళ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమిలో ఈ 3 కలిసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు విశదీకరించడానికి ఒక ప్రయత్నం తిరుపతిలో దేవదేవుని యొక్క పాదాల చెంత ప్రారంభించాం. అది కొనసాగుతూ ఉంది. మరొక 4 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశాలు పెట్టి, సమావేశాల ద్వారా ఆయా ప్రాంతాల్లో మనం ఏమి చేశామనేటువంటి విషయాల్ని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఇవాళ అధికారికంగా చేయడానికే ఈ సమావేశాలు. ఇందులో వేదిక పైన ఉన్నటువంటి సహచర సోదర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే బాలవీరాంజనేయ స్వామి గారు, అధ్యక్షులైనటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారు, మామగారు అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం, వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది అతిరథ మహారథులు ఈ జిల్లాలో ప్రగతి రథాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీతోటి కలిసి భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ జిల్లాలో ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి
ఉన్నటువంటి అన్ని రకాలుగా అభివృద్ధిని ఒకసారి సంక్షేమాన్ని మనం ఇవాళ చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమానికి 7,163 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి అందించింది అని చెప్పి నేను మీకు మనం చూస్తాను. అన్ని విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మర్చిపోయాం. దైవానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితి, దైవం గురించి చెప్పాలన్నా కూడా చెప్పలేని పరిస్థితి, ఒక దుస్థితి ఈ రాష్ట్రంలో నిలబడింది. ఈరోజు ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ రావాలి అనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చూపినటువంటి మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఆధ్యాత్మికత పెరగాలి. ఒక హిందూ ధర్మమే కాదు, అన్ని మతాల ప్రాచుర్యాన్ని తీసుకురావాలి. అందరికీ సమానమైనటువంటి ప్రాతిపదికలో ఇవాళ ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ, హిందువులకు కానీ ప్రభుత్వం తోడుగా ఉండాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ నాకున్నటువంటి దేవాదాయ శాఖలో ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల పేరుతో 214 ఆలయాలు, 2,57,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా ఆలయాల పునర్నిర్మాణం చేస్తున్నాం. 50 పనులకి 52,45,00,000 రూపాయలు ఇవాళ అంచనాలు వేసి మంజూరించి పనులు కూడా ప్రారంభించాం. శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటి దానిలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం జరగాలి, 3 సంవత్సరాల సమయం, ఈ 3 సంవత్సరాల్లో 5,000 ఆలయాలను నిర్మాణం చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తే అందుకు 5,000 ఆలయాల్లో ఇప్పటికి 16 ఆలయాలకి మంజూరు ఇచ్చాం. నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, మంత్రుల్ని అందరినీ కోరుతా ఉన్నా, ప్రతి నియోజకవర్గానికి 25 నుంచి 30 ఆలయాలను మంజూరు చేయడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మీరు కూడా ప్రతిపాదనలు పంపండి. 10 సెంట్ల భూమి లోపలగానే ఉంటే 20 లక్షల రూపాయలు, 15 సెంట్ల భూమి కలిగి ఉంటే 30 లక్షల రూపాయలు, 20 సెంట్ల భూమి ఉంటే 40 లక్షల రూపాయల ఆలయాల్ని నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 1028 ఆలయాలకి 200 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టామని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇంకా మనం మంజూరు చేయాల్సినవి ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ఉండాలి, ఒక ఆలయం ఉండాలి. ఆ ఆలయంలో ఏ రకమైనటువంటి దేవతలను పెట్టాలి, దేవుళ్ళని పెట్టాలి అని అంటే అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టాం. రామాలయం కావాలన్నా, శివాలయం కావాలన్నా, అమ్మవారి ఆలయం కావాలన్నా, ఏ ఆలయం కావాలంటే ఆలయం నిర్మాణం చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క మనసులను ఎరిగి ఆ యొక్క దేవుల యొక్క సేవలో అందరూ ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేస్తూ దేవాదాయ శాఖని ఇవాళ అద్భుతమైనటువంటి శాఖగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను, మీ శాసనసభ్యుల ద్వారా ప్రతిపాదనలు వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి వాటికి ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నా, ఏ శాసనసభ్యులైనా ఆలయం ఏ గ్రామంలో కావాలి అని అంటే మీ క్రింది స్థాయి అధికారులకు ఒక సర్కులర్ ఇవ్వండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 5 సెంట్ల నుంచి 20 సెంట్ల వరకు ఉన్నటువంటి భూమి, ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కోరితే అనుమతులు ఇవ్వమనండి, సర్టిఫికేట్ ఇవ్వమనండి. ఎన్ఓసీలు ఇచ్చిన దగ్గర ఈ ప్రభుత్వం ఆలయాల నిర్మాణం చేస్తుంది అని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి అందరం సమన్వయంతో ఇవాళ ఈ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్, సంక్షేమ ఆంధ్రప్రదేశ్ ఒకవైపు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మరొక వైపు, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ ఇంకొక వైపు, ఇవాళ 3 భాగాలుగా ఈ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. మహిళా శక్తి,
ఇద్దరికీ చావుకి ఒకటే కారణం, మహిళకి జరిగిన అవమానం. ఆ మహిళకి జరిగిన అవమానాన్ని జటాయు రామునికి, శ్రీరామచంద్రుడికి ఆ మార్గాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి జటాయు పక్షిగా మారింది. భీష్ముడు తన కంటి ముందే ద్రౌపది వస్త్రాపహరణం, తన సామ్రాజ్యంలో ఒక మహిళ, రాణివాసంలోని ఒక రాణి, ఆమెకు అవమానం, వస్త్రాపహరణం జరిగితే తలదించుకొని కళ్ళు మూసుకున్నాడే తప్ప ఇది తప్పు, దుర్యోధన ఇది చెయ్యొద్దు అని చెప్పి ఆయన మాట్లాడలేదు. కాబట్టి చివరి రోజుల్లో రాముడు ఆశీర్వదించి జటాయుకి మరణాన్ని ఇచ్చి వైకుంఠ ప్రాప్తినిచ్చాడు. అదే భీష్ముడికి యుద్ధం అంతమై తిరిగి ధర్మరాజు రాజ్యానికి వచ్చే వరకు ఆ యొక్క బాణాల ముని కొనల మీదనే బాధపడుతూ ఇక్కడనే ఉండు అని చెప్పి ఆయన అక్కడనే నుంచి చివరిగా కృష్ణ పరమాత్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక నీవు అనుభవించిన శిక్ష చాలు, నీ కంటి ముందు ఒక మహిళకి అవమానం జరిగితే నువ్వు ఆపలేకపోయావు, కాబట్టే ఇవాళ నువ్వు కోరుకున్నా నీకు చావునివ్వలేదు, ఇప్పుడు నీకు చావునిస్తున్నాను అని చెప్పి భీష్ముడిని అప్పుడు ఆ క్షణంలో ఆయన ఆదేశించాడు. ఒక మహిళకు జరిగిన అవమానం పురాణాల్లో చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి రామాయణంలో, భారతంలో మహిళ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందో ఇవాళ మన పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా మహిళను అవమానించేటువంటి పరిస్థితులు దురదృష్టం ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల్లో ఉంది అంటే దీనికి బాధపడాలన్నా, చింతించాలన్నా, లేకుంటే శాపగ్రస్తులైనటువంటి వాళ్ళని ఇంకా మీరు శాపాలకి తగుదురు అని చెప్పి చెప్పాలన్నా అనేటువంటిది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మహిళా శక్తిని అవగాహనపరచొద్దు, మహిళా శక్తిని అవమానపరచొద్దు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, రాజకీయాలు తప్పులేదు. అంతేగాని ఒకరిని విమర్శిస్తే, ఒకరిని తోలనాడితే, ఒకరిని అవమానపరిస్తే దానిలో ఏదో లబ్ధి చేకూరుతుందంటే ఇంకంత పతనం తప్ప మీకు ఏమాత్రం కూడా రాజకీయ లబ్ధి పొందలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా అందరం ఏకం కావాలి. ఇవాళ ఈ 2 సంవత్సరాల పరిపాలన ఇప్పటికే ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో రామరాజ్య సుస్థిరతకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 3 పార్టీల ఎన్డీఏ పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ ఎన్డీఏ కూటమి రామరాజ్య స్థాపనకి ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ సకల సుఖభిక్షాలు జరగాలి, సకల ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకి దక్కాలి అని అంటే అదే రామరాజ్య పరిపాలన. ఆ రామరాజ్య పరిపాలనకే ఈనాడు ఈ కూటమి నాయకత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరి యొక్క ఆలోచన, మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క చేదోడు వాదోడు కూటమి నాయకత్వానికి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశిస్తూ రేపటి యువతర నాయకుడైనటువంటి లోకేష్ గారిని ముందుకు నడిపించండి. మరింత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దానిలో మీరందరూ సహకరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.